హలో ఫ్రెండ్స్, మనందరిలో ఒక స్ట్రేంజ్ హ్యాబిట్ అయితే ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళలో తప్పులు గుర్తించడం మనకు చాలా ఈజీ. ఎవరో ఒకరు తప్పు మాట్లాడితే మనకు వెంటనే వినిపిస్తుంది. ఎవరో ఒకరు సెల్ఫిష్గా బిహేవ్ చేస్తే మనకు అది వెంటనే కనిపిస్తుంది. ఎవరైనా సరే యాంగ్రీగా ఎరగెంట్గా బిహేవ్ చేస్తే మనం వెంటనే ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. కానీ మనమే అదే మిస్టేక్ చేసినప్పుడు మాత్రం ఆ మిస్టేక్స్ మనకు కనిపించవు. ఎందుకంటే మనము ఇతరులను జడ్జ్ చేయడంలో చాలా ఫాస్ట్గా ఉంటాం. మనల్ని మనం జడ్జ్ చేసుకోవడంలో చాలా స్లోగా ఉంటాం. మన బ్రెయిన్ మన ఈగోని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తుంది. అందుకే మన తప్పులు మనకి బ్లర్గా కనిపిస్తాయి, వేరే వాళ్ళ తప్పులు మాత్రం క్లియర్గా కనిపిస్తాయి. ఈరోజు ఈ వీడియోలో మనిషి ఎందుకు ఇతరులని జడ్జ్ చేయడంలో చాలా ఫాస్ట్గా ఉంటాడు, తన సెల్ఫ్ రిఫ్లెక్షన్లో మాత్రం చాలా స్లోగా ఎందుకు ఉంటాడు అనేది 5 పవర్ఫుల్ రీజన్స్తో డిస్కస్ చేద్దాం. రీజన్ నెంబర్ 1 ఏంటంటే మన ఈగోని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. మనందరికీ ఒక ఇన్విజిబుల్ ఈగో అయితే ఉంటుంది మన లోపల. మన గురించి మనకు ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. సపోజ్ నేను ఒక మంచి వ్యక్తిని, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాను, నేను అసలు తప్పులే చేయను అని మన మైండ్ మనల్ని నమ్మేలాగా చేస్తుంది అనమాట. అందుకనే మన తప్పుల్ని యాక్సెప్ట్ చేయడం మన ఈగోకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుందంట. అందుకే మన బ్రెయిన్ ఒక షార్ట్ కట్ యూజ్ చేస్తుంది. ఇక్కడ మన తప్పుల్ని ఇగ్నోర్ చేసి వేరే వాళ్ళ తప్పులను హైలైట్ చేస్తుంది అనమాట. అందుకనే మనం మన తప్పులను తెలుసుకోకుండా వేరే వాళ్ళ తప్పులను వెతుకుతూ ఉంటాం. దీన్నే ఈగో ప్రొటెక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ లేట్గా వస్తే ట్రాఫిక్ని బ్లేమ్ చేస్తాడు. కానీ అదే ఆఫీస్లో తన ఫ్రెండ్ కానీ తన కలీగ్ కానీ లేట్గా వచ్చాడు అనుకోండి, చూడండి ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడో అని జడ్జ్ చేస్తాడు. తను లేట్గా వస్తేనేమో ట్రాఫిక్ ప్రాబ్లం, అతని ఫ్రెండ్ లేట్గా వస్తేనేమో ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. సో ఇక్కడ చూడండి ఈగోని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామో. రీజన్ నెంబర్ 2 ఏంటంటే సెల్ఫ్ సర్వింగ్ బయాస్ అంటారు దీన్ని. అంటే మన బ్రెయిన్ సక్సెస్ మరియు ఫెయిల్యూర్ని డిఫరెంట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా అంటే మనకి సక్సెస్ వచ్చింది అనుకోండి, అది మన టాలెంట్ వల్లే వచ్చింది అంటాం. అదే ఫెయిల్యూర్ వస్తే సర్కమ్స్టెన్సెస్ వల్ల అలా జరిగిపోయింది అంటాం. కానీ అదే విషయం వేరే వాళ్ళకి జరిగితే, వేరే వాళ్ళు ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళ క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, స్టూడెంట్ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, పేపర్ టఫ్గా ఉందంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఫెయిల్ అయితే మాత్రం, చూడు వాడు చదవలేదు అందుకే ఫెయిల్ అయ్యాడు అంటారు. సో అదే అనమాట బయాస్. మనకు జరిగితే ఒకలాగా, ఇంకొకటికి జరిగితే ఇంకొకలాగా. సో ఇప్పుడు థర్డ్ రీజన్ ఏంటంటే సుపీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది మనందరికీ. అది చిన్నవాడైనా పెద్దవాడైనా సరే సుపీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. అలా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది మన మైండ్. ఇతరుల యొక్క తప్పులను చూస్తే మనకు టెంపరీ సుపీరియర్ ఫీలింగ్ అనేది వస్తుంది. అందుకే కొంతమంది ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ మీడియాలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూశారు, ఎవరో ఏదో మిస్టేక్ చేశారు. కామెంట్ సెక్షన్లోకి వెళ్తే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, అంటే వందలు వేల మంది వాళ్ళని జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ ఓన్ లైఫ్లో మాత్రం ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళకి తెలియదు. ఎవడైతే జడ్జ్ చేస్తూ కామెంట్ పెట్టాడో వాడి పర్సనల్ లైఫ్లో వాడు ఎన్ని మిస్టేక్ చేస్తున్నాడో ఎవరికి తెలియదు. సో దీన్నే మనం సుపీరియారిటీ ఫీలింగ్ అంటాం అనమాట. ఫోర్త్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియకపోవడం. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ మన వీక్నెస్ను మనం యాక్సెప్ట్ చేయడం. అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అది ఎవరు చెయ్యరు. మన తప్పుల్ని మనమే వెతుక్కొని మన తప్పుల్ని మనమే యాక్సెప్ట్ చేయడం అనేది అది కంఫర్ట్గా ఉండదు. అందుకే చాలామంది వాళ్ళ తప్పులను వాళ్ళు తెలుసుకోకుండా వేరే వాళ్ళ తప్పుల్ని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్కి దూరంగా ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళకే సరిగ్గా తెలియదు అనమాట. రీజన్ నెంబర్ 5 ఏంటంటే సైకలాజికల్ ప్రొజెక్షన్ అంటారు దీన్ని ప్రొజెక్షన్ అని ఎందుకంటారంటే, కొన్నిసార్లు మనలో ఉన్న తప్పులను మనమే ఇతరుల్లో చూస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బాగా జలస్ ఫీల్ అవుతాడు అనుకోండి, అదే పర్సన్ అదే జలస్ ఫీలింగ్ని వేరే వాళ్ళలో చూడడానికి ట్రై చేస్తాడు. దీన్నే మనం ఏమంటామంటే సైకలాజికల్ ప్రొజెక్షన్. నీకున్న తప్పునే వేరే వాళ్ళ తప్పుల్లాగా చూపించడం. సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము వేరే వాళ్ళని జడ్జ్ చేయడం చాలా ఈజీ. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం తప్పులు చేయని వాళ్ళమా? మనం ఇతరుల్ని జడ్జ్ చేసే ముందు ఒక్కసారి మనల్ని మనం జడ్జ్ చేసుకుంటే ఈ ప్రపంచంలో అన్నెసరీ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ తగ్గిపోతాయి. మనం వేరే వాళ్ళని జడ్జ్ చేయడం వల్ల మనకు ఒక టెంపరీ సాటిస్ఫాక్షన్ వస్తుంది, నేను కాదనను. కానీ మన తప్పులను మనమే యాక్సెప్ట్ చేయడం వల్ల మనకి గ్రోత్ వస్తుంది. జడ్జిమెంట్ మన ఈగోని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది. అందుకే వేరే వాళ్ళ జీవితాన్ని అనలైజ్ చేసి తప్పులను వెతికే కంటే మన జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, వేరే వాళ్ళ తప్పులు చూడకుండా మన తప్పులు మనం చూసుకున్న రోజే మనకి నిజమైన మెచ్యూర్ థింకింగ్ వచ్చినట్టు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.